ముందు ఇప్పుడు లేటెస్ట్ కాదు అది. లేటెస్ట్ కూడా ఆల్మోస్ట్ అంటే 50 ఓట్ల అటు ఇటుగానే ఉంది సార్, పెద్ద గ్యాప్ ఏం లేదు. 295 228 295 228 కనిపిస్తున్నది. సో నేషనల్ ఫిగర్స్ చూసుకుని స్టేట్ వైడ్ గా పోతే చాలా మార్పులు వస్తున్నాయి. యూపీ ఒకసారి వెళ్ళండి. యూపీ మెయిన్గా పైన రైట్ ఎగ్జాక్ట్లీ అది పరిస్థితి. 33 + 8 అంటే 41 42 స్థానాలలో కూడా ఇండియా గఠబంధన్. ఇప్పుడు నా పాయింట్, ఇప్పుడు అయోధ్య రామ మందిరం ఎఫెక్ట్ ఎంతవరకు కనిపిస్తుంది? జీరో. మాకు మొన్న ప్రిడిక్షన్ ఎంత అంటే 66 సీట్ల నుంచి 70 చూపించిండు. కానీ అందులో ఇప్పుడు సగం సీట్లు దెబ్బపడ్డాయి. మాకు ఉత్తరప్రదేశ్లో సగం సీట్లు దెబ్బపడ్డాయి. నేను ఇప్పుడే చెప్పిన రాకముందు అక్కడ దెబ్బపడేందుకు ఏంటంటే యాదవులు ప్రధానంగా మైనార్టీస్ జాతులు కొంత వ్యతిరేకం చేసిండు. దానివల్ల మా సీట్లు తగ్గినాయి. మాకు మెయిన్ దెబ్బపడ్డది యూపీలో. ఎస్పీ 33 అంటే 41 సీట్లు వాళ్ళే, మెజార్టీ సీట్లు వాళ్ళకే వస్తున్నాయి. మాకు 36 + 2 RLD అంటే 38 సీట్లు, అంటే 50%. అంటే దాదాపు మా లెక్కన మాకు 62 వచ్చినాయి పోయినసారి. 46, 46, 56 అంటే 26-27 సీట్లు అక్కడ. అదే ఇప్పుడు నేనేమంటున్నా అంటే అక్కడ మాకు ఇప్పుడు 36 అంటే 46, 56 అంటే దాదాపు 27-28 సీట్ల మీద దెబ్బపడ్డది మాకు. అదే మెయిన్ మాకు మైనస్ తప్ప మిగతా రాష్ట్రాలలో ఎక్కడ కూడా మాకు అంత లేదు. అట్లా హర్యానాలో ఒక 3-4 పోతాయి అనుకున్నాం, గంతే ఉన్నది. ఆడ కూడా ఎక్కువ తేడా లేదు. రాజస్థాన్ 3-4 పోతాయి అనుకున్నాం, 4-5 అది గంతే ఉన్నది. మాకు పడ్డదల్లా కూడా కొద్దిగా అంత ఉత్తరప్రదేశ్లో పడ్డది. అంతమంది మిగతా కూడా కవర్ అవుతున్నాయి. కొంత అవ్వట్లేదు సార్. లేదు, పశ్చిమ బెంగాల్లో కవర్ అవుతుంది. స్టేట్ వైజ్ గా చూడండి. అదే పశ్చిమ బెంగాల్లో కవర్ అవుతుంది, తెలంగాణ కవర్ అయింది, మీకు ఒరిస్సాలో కవర్ అవుతున్నది, ఆంధ్రప్రదేశ్లో కవర్ అవుతున్నది. అట్లా 4-5 రాష్ట్రాల్లో కవర్ అవుతున్నాయి. ఇప్పుడు మాకు ఛత్తీస్గఢ్లో 1-2 సీట్లు కవర్ అయినాయి. మధ్యప్రదేశ్ ఏం చేంజ్ కాలేదు అంటారా. కాబట్టి అట్లా ఒక మైనస్ ఒక అట్లా స్టేట్ వైడ్ వరకు మహారాష్ట్ర మేము ఇంటర్నల్గా మేము లెక్కేసుకున్న ఎన్డీఏ 340-330 వస్తాయి. మాకు బీజేపీకి 288 300 మధ్యలో అనుకున్నాం. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ 280 వస్తాయి. ఇప్పుడు నేను అలా ఇండియా టీవీలో చూసిన 268-269 బీజేపీకే ఉన్నాయి ఇప్పుడు రీసెంట్. కాబట్టి 272 మాకు వస్తే చాలు. 272 వస్తే మాకు ఎన్డీఏ కాకుండా బీజేపీ చెప్తున్నా. ఇప్పుడు గవర్నమెంట్కి ఏమి ఇబ్బంది లేదు యాజ్ పర్, కానీ 272 మాకు రావాలి. ఎట్టి పరిస్థితుల్లో వస్తే మేము ధైర్యంగా మళ్ళీ గవర్నమెంట్ మంచిగా నడుపుతాం. అట్లా మళ్ళీ ఎన్డీఏ మీద ఆడపడితే కొంచెం ప్రాబ్లం అవుతుంది. కాబట్టి 272 వస్తాయని మేము విశ్వసిస్తున్నాం. ఎందుకంటే 12-1 అయితే కానీ క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు మేజర్గా ఎలక్షన్ అంతా డిస్కషన్ జరిగింది దేని మీద అంటే 400 సీట్లు వస్తే బీజేపీ సో వన్ సైడ్ గా పొలిటికల్ స్ట్రాటజీ. ఇప్పుడు 400 గురించి చెప్పట్లేదు. సో మీరు అంటున్న దాని ప్రకారం కూడా ఎన్డీఏ మీద ఆధారపడితే కొంత ఇబ్బంది అవుతుంది ఏదైనా డిసిషన్ తీసుకునే విషయంలో. నువ్వు వన్ సైడ్ గా బీజేపీ సీట్లు సాధించడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇదేమైనా మోడీ తీసుకునే నిర్ణయాల మీద ప్రభావం ఉంటుంది అంటారా? వన్ సైడ్ గా తీసుకోవడానికి అవకాశం ఉండకుండా అసలు ఇప్పుడు వస్తాడా అనేది ఇంకా చాలా అనిశ్చితంగా ఉంది రఘు. ప్లీజ్ ఐజ్ యూ సీ ది స్టేట్స్ చాలా ఎట్లా గన్నే పడుతున్నాయి. యూపీలో మొత్తంగా 1/4 అవుతుంది, 1/3 కూడా కాదు, 1/4 అవుతుంది. అంటే యూపీలో బీజేపీ మొత్తంగా పడిపోతుంది అనమాట. తర్వాత వీళ్ళు చెప్తున్న లెక్క మీరు బీహార్, మహారాష్ట్ర, యూపీ, వెస్ట్ బెంగాల్ ఈ 4 స్టేట్లు చూస్తే మనకు తెలిసిపోతుంది వాళ్ళ కథ ఏందో. గుజరాత్ వన్ సైడ్ ఉంది, గుజరాత్ ఎప్పుడు వాళ్ళదేనండి. మధ్యప్రదేశ్ వన్ సైడ్ స్వీప్ ఉంది. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ అది ఉందే మొదటి నుంచి అనుకున్నది. ఇంకా మనకి కనిపిస్తున్న నియోజకవర్గాల్లో రాష్ట్రాల్లో మహారాష్ట్రలో హోరాహోరీ ఉంది. 11 బీజేపీ, 10 కాంగ్రెస్. ఎన్సీపీ ప్లస్ శివసేన చాలా ఎడ్జ్ ఉంది, కొద్ది కాదు చాలా ఎడ్జ్ ఉంది. సో ఉత్తరప్రదేశ్ లో 35 బీజేపీ, మిగతాదంతా ఇండియా కూటమి గోవిందా. సో వెస్ట్ బెంగాల్లో 12 బీజేపీ, తృణమూల్ బాగా వచ్చింది కదా, అదే కదా 29 లీడ్ లో ఉంది. అదే దట్స్ ఇండియా కూటమి. సో మీరు బీజేపీ వర్సెస్ ఇండియా చూడకండి సార్. ఇప్పుడు కూడా 296 బీజేపీ ఉన్నది, 297 ఉన్నది బీజేపీ. అంటే బీజేపీ కమ్ ఎన్డీఏ. ఇప్పుడు 227 వాళ్ళు, 297 మేము ఉన్నాం సార్. సరే ఎట్లా ఒక తగ్గి ఒక పెరిగినాడు. బీజేపీ ఓన్గా 267 ఉన్నది. ఇదనా ఇవి మారుతుంటాయి.
ఇప్పుడు మోదీ వేవ్ ఉన్నదనాలా లేదనాలా అసలే లేదు. చూడాలా అసలే లేదు. అంటే జనరల్ గా దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఉన్న వాతావరణం ప్రకారము బీజేపీకి 230 నుంచి 240 సీట్లు ఖచ్చితంగా వస్తాయనేది మాకున్న అంచనా. మేము భారత్ బచావుగా మేము అంచనా వేసింది. దేశం మొత్తంలో మాకున్నటువంటి నెట్వర్క్ ద్వారా మేము తీసుకున్న బీజేపీకి 230 నుంచి 240 వరకు ఆన్ ఇట్స్ ఓన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. 40 దాటడం కష్టం అనేది మాకున్నటువంటి అంచనా. ఎందుకంటే ఇప్పుడు దీంట్లో బాగా కనపడేది ఆమ్ ఆద్మీ పర్ఫార్మెన్స్ కూడా తక్కువైంది. మనకు కనపడే దాంట్లో ఆమ్ ఆద్మీ కొద్ది పర్ఫార్మెన్స్ తక్కువ ఉంది, కానీ మిగతా అలయన్స్ పార్టీలు అన్నీ కూడా ఇండియా కూటమిలో ఉన్న తమిళనాడులో బాగానే పర్ఫామ్ చేసిండ్రు, బెంగాల్లో బాగానే పర్ఫామ్ చేసిండ్రు, మహారాష్ట్రలో బాగానే పర్ఫామ్ చేసిండ్రు. తర్వాత జార్ఖండ్ ఎట్లుందో మరి జార్ఖండ్ ఎన్డీఏ పెరుగుతున్నాయి. ఎన్డీఏది 3-4 సీట్లు పెరిగినాయి. సో వీళ్ళు ఇస్తున్న దాని ప్రకారం 236 ఉందండి. ఒక 10-20 అటు ఇటుగా ఉంటే అదే మా అంచనా కూడా. 10-20 ఉండొచ్చు, 240 మా అంచనా మాకున్నటువంటి మేము 2 నెలలుగా మేము భారత్ బచావుగా మేము సేకరించిన సమాచారం ప్రకారము 230 నుంచి 240 మధ్య బీజేపీకి ఓన్గా వచ్చే అవకాశం ఉంది. 240 దాటడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టం అనేది మాకున్న అంచనా. ఈవెన్ ఇప్పుడు యూపీలో కూడా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు 30 నుంచి 35 దాటడం కష్టం. 30 దాటడం అనేది అసలు సాధ్యం కాని పనిగా యూపీలో. ఎందుకంటే మాకున్న దాదాపుగా అన్ని నియోజకవర్గాలు మాకు నెట్వర్క్ ఉంది. అన్ని నియోజకవర్గాల నుంచి మేము సమాచారం తీసుకున్నాం. కాబట్టి మేము ఏదైతే అనుకున్నామో 230 నుంచి 240 ఓన్ అనుకున్నామో, యాక్చువల్గా అయితే ఇంకా తగ్గాలి. 225 దాటొద్దు బీజేపీ. కానీ హర్యానాలో 10లో 6 కాంగ్రెస్ ఉన్నాయి, 4 బీజేపీ ఉన్నది. దే ఆర్ గోయింగ్ డౌన్ ఇన్ ది స్టేట్స్ విచ్ దే హావ్ రూల్డ్. మొత్తం స్వీప్ చేసిన స్టేట్లలో ఓన్లీ గుజరాత్ అండ్ మధ్యప్రదేశ్ రిమైన్ అయింది. మిగతా అన్ని చోట్లలో కూడా బీజేపీ దెబ్బతింటుంది. మీరు చూడండి, ఇక్కడ రిజల్ట్స్ క్లియర్గా కనబడతా ఉన్నాయి. ఇక్కడ చూపెడతా ఉన్నారు. ఇప్పుడు తమిళనాడు, కేరళ, తర్వాత వెస్ట్ బెంగాల్, బీహార్, యూపీ. ఏం లేదు, మొత్తం కంప్లీట్ గా డిఎంకే అండ్ కాంగ్రెస్. దట్స్ ఆల్. నాట్ ఈవెన్ సింగిల్ సీట్. కేరళ కూడా ఏం లేదు. కేరళ యూడిఎఫ్ తర్వాత ఇంకా ఇప్పుడు ఇవి కనుక ఇట్లనే ట్రెండ్ కంటిన్యూ అవుతే వీళ్ళు మెజారిటీ స్థానాలకి రావడం కష్టం. మీరు ఒకసారి స్టేట్ వైడ్ గా తీయండి రఘు, మనకి కరెక్ట్ పిక్చర్ వస్తుంది. మేజర్ స్టేట్స్ ఇందులో ఫస్ట్ మీరు వెస్ట్ బెంగాల్ తీయండి. వెస్ట్ బెంగాల్ ఇప్పుడు వీళ్ళకి కలిసి వస్తాయి అని అనుకునేది లాస్ట్ టైం వీళ్ళకి బాగా మద్దతు ఇచ్చిన స్టేట్స్లలో మనం చూస్తే వీళ్ళ పెర్ఫార్మెన్స్ మనం గుర్తుపట్టచ్చు. వెస్ట్ బెంగాల్ తీయండి ఒకసారి. వెస్ట్ బెంగాల్ కింద అన్నిటికంటే కింద ఇక చూడండి. తృణమూల్ కాంగ్రెస్ 30 ఉంది. లాస్ట్ టైం తృణమూల్ కాంగ్రెస్ 5-6 సీట్లు వచ్చినాయి అంతే. మొత్తం స్వీప్ చేసింది బీజేపీ. 18 వాళ్ళకు ఇప్పుడు చూడండి, ఇక్కడ బీజేపీకి ఓన్లీ 10, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు 1, సిపిఐఎం కూడా మళ్ళీ ఇండియా గ్రూప్ లో ఉంది. నెక్స్ట్ బీహార్ తీయండి సార్. మనకి మెజారిటీ సీట్స్ ఉన్న స్టేట్స్ చూస్తే మనకి రేపు ఏం జరుగుతుందని మనకు తెలిసిపోతుంది. బీహార్ చూడండి, బీహార్, మహారాష్ట్ర లేదు, మహారాష్ట్ర మళ్ళీ ఒకసారి మారింది, చాలా మారింది. మహారాష్ట్రలో కింద బీహార్ లో చూడండి, జేడీయూ 14, బీజేపీ ఓన్లీ 11. అలా కాదు, మెజారిటీనే ఉన్నారు. ఆర్జేడీ అండ్ ఈ బెల్ట్ మీది. yes exactly. ఇక్కడ లీడర్ ఉంది. 13 సీట్లు వాళ్ళే ఉన్నాయి. 25 మార్కులు ఉన్నాయి. మహారాష్ట్రలో ఇంట్రెస్టింగ్ ఉన్నది. మహారాష్ట్ర పైన మహారాష్ట్రలో కాంగ్రెస్ 11, ఇది ఉద్ధవ్ ఠాక్రే అంటే 21, 29, 30 సీట్ల లోపల ఇండియా గఠబంధన్ ఉంది. బీజేపీ ఓన్లీ 11 ప్లస్ 6, 17 స్థానాల్లో. సరే, ఇప్పుడు ఒక మధ్యప్రదేశ్ ఉంది, బీజేపీ టోటల్ వాళ్ళకి నేషన్ వైడ్ గా ఎక్కువ సీట్లు రావాలంటే
బాగా సీట్ ఉన్న స్టేట్లలో లాస్ట్ టైం వాళ్ళ పర్ఫార్మెన్స్ ఈ పర్ఫార్మెన్స్ని మనం కంపేర్ చేస్తేనే వీళ్ళు నేషన్ వైడ్గా పవర్లోకి వస్తారో అది తెలిపోతుంది. ఉత్తరప్రదేశ్ను క్లీన్ స్వీప్ చేసినారు, ఉత్తరప్రదేశ్ సగభాగంలో కట్ అయింది.